అది కావాలని టార్గెట్ చేసిండు. నాగార్జున మీద ఎప్పటి నుంచో పగ ఉంది, రియల్ ఎస్టేట్ డీల్ మీద. రేవంత్ రెడ్డికి అంతే. రేవంత్ రెడ్డికి ఇంత ముందు నుంచే ఉంది అది సంథింగ్ రియల్ ఎస్టేట్ దాంట్లో ఎప్పటి నుంచో ఉన్న ఇన్కన్వెన్షన్. ఇప్పుడు ఏమైనా కొత్తదా అది? అలా అట్లా అంటే అన్నపూర్ణ స్టూడియోస్ మీద పడాలా, మన రాఘవేంద్రరావుకి ఇచ్చిన ల్యాండ్ మీద పడాలా. ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోకి కూడా నోటీసులు పంపించారని చెప్తున్నారు కదా బ్రో. చెప్పినంత మాత్రం అది నిజం కాదు కదా బ్రో, చేసి చూపించాలి కదా ఏదైనా పని. నెక్స్ట్ దీని తర్వాత అదే అంటున్నారు బ్రో. సరే చేసినప్పుడు చూద్దాంలే, టచ్ చేసి చూడమని చెప్పి అన్నపూర్ణ స్టూడియోని అప్పుడు ఒప్పుకుంటాం. పుట్టి ఎన్కన్వెన్షన్ మీదనే కాదు, ఎన్కన్వెన్షన్ మీద అమౌంట్ రాలేదని చెప్పి ఏదో ఒకటి దాని గురించి అని హైడ్రా చేస్తున్నాడు, అంత మించి ఏం లేదు అక్కడ. ముందు మల్లారెడ్డి కూడా చేశాడు కదా, అది ఇలాంటి పూల కొట్టడం కరెక్ట్ కాదు. అదే ఇప్పుడు అధికారంలో ఉన్నారు, వీళ్ళకి షిఫ్ట్ అయిందనంటే ఏవి ఉండవు. ఎవరు షిఫ్ట్ అయితే వాళ్ళది ఏం కేసులు ఉండవు, ఏమి ఉండవు. లేదనంటే ఏదో ఒకటి హైడ్రా పేరు మీదనో వీడియో సిట్టు మీద ఏదో ఒకటి వేసి. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, టాపిక్ డైవర్ట్ చేయాలా, రుణమాఫీ కాలేదు, అవి కాలేదు, ఇస్తాన్న స్కీమ్లు ఇవ్వలేదు, అవి అన్నీ డైవర్షన్ కావాలంటే ఇదొకటి అంతే, అంతకు మించి ఏం లేదు. ఎక్కడ రుణమాఫీ ఏం కాలేదు బ్రో, అంత దాని గురించే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు మాట్లాడకూడదు. మ్యాక్సిమం అయితే అవ్వలేదు. అస్సలు చేయట్లేరు, వేస్ట్ అసలు. కాంగ్రెసే వేస్ట్ ఈసారి అయితే, పక్కా టీఆర్ఎస్ నెక్స్ట్. అంటే నాగార్జున మీద అంత పగతోనే చేస్తున్నారు అంటారా? అంతే కదా మరి, ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఎన్కన్వెన్షన్ మీద ఇప్పుడే స్పెషల్ ఫోకస్ ఎందుకు వచ్చింది అంటే? మరి అక్కడ ఉన్న నది వల్ల అంటే నీళ్ళు వెళ్ళకపోవడం వల్ల డ్రైనేజ్ ఫుల్ అయిపోయి కొంచెం చాలా మందికి ఇబ్బంది అవుతుంది, దాని వల్ల పడేస్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా. జూబ్లీహిల్స్ మాదాపూర్ దగ్గర ఉంది బ్రో ఎన్కన్వెన్షన్, దానిపై అదొక్క ఓన్లీ ఎన్కన్వెన్షన్ ఒక్కటే ఉంది, ఇంకేం లేవా? అంటే చుట్టుపక్కల ఉన్న దాన్ని మొత్తం వదిలేసి అదొక్కటే పడేస్తున్నారు. మరి ఆ చుట్టుపక్కల అన్ని వదిలేసి అదొక్కటే ఎందుకు పట్టుకుంటాడు? అమౌంట్ రాలేదు. కక్షపూరిత రాజకీయమే కాంగ్రెస్ది పక్క. కలిసి రావడం అందరు కలుస్తారు బ్రో, వాళ్ళకి రావాల్సిన పేమెంట్లు వెళ్ళాలి వెనకాల నుండి, అది వెళ్ళలేదు కాబట్టి ఇండైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కూల్చారు కదా, ఎంతో గట్ల మూట అప్పచెప్తారు, కామన్ అయిపోతుంది. ఎఫెక్ట్ అనేది ఏముండదు, ఆల్రెడీ పడుతూనే ఉంది కాంగ్రెస్ మీద. ఓన్లీ దీనికి పర్టికులర్ అని ఏం లేదు, చాలా ఉన్నాయి ఎఫెక్ట్లు పడడానికి కాంగ్రెస్. వచ్చేసి సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామంటారు, దానిపై మీరేమంటారు? అస్సలు పెట్టకూడదు. ఎందుకు పెట్టాలి బ్రో? సచివాలయం ఎవడుగా అప్పుడు కడతా అంటే కట్టొద్దన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలి? అంబేద్కర్ది ఉంది కదా ఆల్రెడీ, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి. ఏం సమరయోధుడు అసలు? తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు ఏడ ఉన్నాడు అసలు? ఎవడున్నాడు? ఎక్కడ వాళ్ళు ఎవరు? సోనియా గాంధీ ఇచ్చిర్రు, దేనికి ఉట్టిగానే ఇచ్చిర్రా? పోరాటం చేయలే. నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నా, నేను ఎప్పటి నుంచో పోరాటం జరిగిన సోనియా తలుచుకున్న కనుక వచ్చింది. మరి అప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కూడా జరిగినగా, అప్పుడు ఎందుకు ఇయ్యలేదు ఆయన? మరి కేసీఆర్ లేనిది తెలంగాణ రాలేదు, కేసీఆరే మెయిన్. ఇప్పుడు ఆ బొమ్మ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే? కరెక్ట్ అస్సలు కాదు, కూల్ దెంగుడే కరెక్ట్. తర్వాత పెట్టిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత పక్కా కూల్ దెంగుడే కరెక్ట్. నా సపోర్ట్ అయితే దానికి. నెక్స్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ ఇలాంటివి కూడా ఏమైనా చేస్తారంటారా? అలాగే చేస్తారంటారా? మరి కరెక్ట్ గుర్తు చేసి, రామోజీ ఫిలిం సిటీ పోయి చూడు రాడా ఎట్లా ఉంటాయి, ఎకరాలు ఎకరాలు. ఇక చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా బిడ్డ ఎంతైనా. ఇది కరెక్ట్ కావాలనేం కాదు, ఎప్పటి నుంచి ఉన్నదే, అందరికీ తెలిసిందే. ఇది అక్రమంగా కట్టారు, చెరువులు ఇచ్చేసి అనేసి దాని మీద ఇప్పుడు ఈరోజు కూల్చారు. కోర్టులో కేసు అయితే నడుస్తుందో, ఖచ్చితంగా నాగార్జున గారు దయ ఉంటే మళ్ళీ కోర్టే చెప్తుంది మీ ప్లేస్ మీరు కట్టుకోండి అనేసి. దాని గురించి ఏం లేదు, ఖచ్చితంగా ఇది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చెప్పారు కబ్జా కింగ్ అని, ఒక రోజు పేపర్లో కూడా వేశారు. అప్పుడేమో సైలెంట్ అయిపోయారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈరోజు కూల్చారు, కోర్టులో వేశారు కాబట్టి ఆయన మీద కరెక్ట్గా ఆయన ఆస్తులు ఆయన ఉంటే ఆయనదే తీసుకుంటారు ఇంకా ఖచ్చితంగా. ఇంటిమేషన్ ఇవ్వకుండా కూడా పొద్దున్నే వచ్చేసి కూల్ చేయడం కరెక్ట్ అంటారా? ఇంటిమేషన్ ఇవ్వకుండా ఏమి ఉండదు. ఇంటిమేషన్ ఇవ్వకుండా అయితే నాగార్జున గారు ఊరుకుంటారా? ఖచ్చితంగా 2016 నుంచే వస్తుంది ఇది. అలా ఏమి ఉండదండి, ఇంటిమేషన్ ఇవ్వకుండా ఏమీ ఉండరు, వాళ్ళు తెలిసే ఉంటుంది. మరి అందుకోసమే ఈరోజు కోర్టు ఆయన నాగార్జున సార్ కూడా చెప్పారు కదా, వేసాం కోర్టులో, ఆయన చెప్పిన తర్వాత తీర్పు వచ్చాక అప్పుడు చూసుకుంటాం అనేసి. కొంతమంది కక్షపూరితంగానే చేశారు నాగార్జున మీద అనే విధంగా మాట్లాడుతుంది. అలా కక్షపూరితంగా ఏం కాదు, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఆర్మూర్లో చూసుకుంటే ఎమ్మెల్యే గారు ఆర్టీసీ ల్యాండ్ మీద కట్టారు, అది కూడా కూల్చారు కదా అలా అనుకుంటే. ఓకే, ఇప్పుడు రేవంత్ గారి పాలన వచ్చిన తర్వాత ఒక మల్లారెడ్డి మీద కానీ ఇలాంటి చాలా వరకు కూల్చివేతలు ఎక్కువ జరుగుతున్నాయి, ఇది కరెక్ట్ అంటారా? కరెక్టే అండి, ఎందుకంటే గవర్నమెంట్ ఆస్తుల్లో కడితే ఖచ్చితంగా కూల్చేయాలి. అది ప్రజల ఆస్తి ఉన్నప్పుడు ప్రజలు ఫ్రీడమ్గా ఉండాలి, ఎవరు పక్క వాళ్ళు ఆస్తులు కట్టడానికి అది కరెక్ట్ కాదు కదా. కానీ 10 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు రేవంత్ వచ్చి నాకు ఎందుకు వస్తుందంట? ఇంత ముందు నుంచి ఉంది, ఎందుకు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కబ్జా కింగ్ అని వేశారు కదా పేపర్లో, అప్పుడు
మరి అప్పుడు చెప్పారు కదా, అందుకోసం ఇప్పుడు ఇలా అప్పుడు ఎందుకు కూర్చోలో గవర్నమెంట్ ఇది ఉంటుంది మా ఇప్పుడు. మరి 2000 ఎకరాల్లో రామోజీ ఫిలిం సిటీ కట్టారు, మరి దానికి అది చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలి మీరు. అప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళు కూల్చారు కన్వెన్షన్, తర్వాత రామోజీ ఫిలిం సిటీ కూడా తప్పు కడితే వాళ్ళకి కూడా కూల్స్తారు అవి కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అన్నపూర్ణ స్టూడియోకి కూడా నోటీసులు ఇచ్చారన్నారు. ఆ గురించి అయితే నాకు తెలియదు అన్న. నాగార్జున టార్గెట్ చేశారని ప్రజలు చాలా వరకు అంటున్నారు కదా. ఈ ఎన్కర్మేషన్ గురించి అయితే నాకు తెలుసు, అంత ముందు టీఆర్ఎస్ చాలా వరకు ఉన్నాయి, చాలా స్థలాలు ఉన్నాయి, అంటే చాలా ఇల్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అన్నింటినీ అటాక్ చేయకుండా ఓన్లీ కన్వెన్షన్ హాల్ మాత్రమే పడేయడం కరెక్ట్ అంటారా? కరెక్టే కరెక్టే కాదు, చాలా ఉన్న సిటీలో కబ్జా చేసారు, చెరువులు కట్టారు, అపార్ట్మెంట్లు కూడా కట్టారు. 1 by 1 చేస్తే చేయొచ్చు, మరి గవర్నమెంట్ మంచిగా ఉంటే చేస్తుంది. ఇంకా లోపల డబ్బులు తీసుకుని సైలెంట్గా ఉంటే మరి ఏం చేయలేరు, మరి అంతకుమించి ఏం చేయలేరు. ఈరోజు 2 షెడ్లు కూల్చారు కాబట్టి అందరూ ఫోకస్ పడింది నాగార్జున గారు కూల్చారనేసి. ఇంకా 4 రోజులు అయితే అది సైలెంట్ అయిపోద్ది, ఇంకేం చేయలేము. ఇంకా కొంతమంది రైతు రుణమాఫీ కాలేదు, దాని డైవర్షన్ కోసమే అవును కరెక్టే. కానీ రైతు రుణమాఫీ కూడా ఎంతో కొంత చేస్తామంటారు కాంగ్రెస్ వాళ్ళు, మరి ఎంతవరకు చేస్తారు మనకు కూడా ఖచ్చితంగా తెలియదు. ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు కదా, అన్నీ అయ్యాయా మరి? ఎక్కడన్నా అయినా ఫ్రీ గ్యాస్ అన్నారు, అది కూడా చేయలేదు. ఫ్రీ బస్ ఒకటే పెట్టారు లేడీస్కి, అంతకుమించి ఇంకేం చేయలేదు గవర్నమెంట్ కూడా. ఎలక్షన్ వచ్చినప్పుడు చూడాలి ఏం చేస్తారు, కానీ వ్యతిరేకత వస్తే ఓకే టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ మంచిది, అటు జనాలు అటువైపే చూస్తారు. ఇంకా ఇప్పుడు నాగార్జున గారిది కన్వెన్షన్ హాల్ పడేస్తారు కదా, సో దాని మీద అది కరెక్ట్ అంటారా? అదైతే నాగార్జున గారికి నోటీసు అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిరని అంటారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కానీ నాగార్జున గారు మాత్రం ఇవ్వలేదు, నాకేం నోటీస్ రాలేదు, ఏం రాలేదు అని అంటారు. అదైతే గత ఒక 2016 నుంచి 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆ కన్వెన్షనల్ కరెక్ట్ కాదు, చెరువు మీద కబ్జా చేసి కట్టిండు, ఎంత హీరో అయితే ఆయన ఎవరైతే అనేది వచ్చింది మొన్న, అది రీసెంట్గా ఒక 8 years బ్యాక్. అదైతే నాగార్జున గారు కోర్టుకు వేస్తే మాత్రం ఒక ఆయనదే అయితే మాత్రం కంపల్సరీ ఆయనకే వస్తుంది, ఎందుకంటే అతనికి చాలా ఆస్తులు ఉన్నాయి కాబట్టి. అది కూడా ఒకవేళ మాత్రాన నువ్వు చెరువు మధ్యలో తోకుండా సముద్రం మధ్యలో ఇల్లు కట్టుకుంటా అంటే సరిపోతుంది. అది అంటే ఇప్పుడు చెరువు వాళ్ళదే, అన్నపూర్ణ స్టూడియో వాళ్ళకు చాలా వాళ్ళ తాత నాటి నుంచి హైదరాబాద్లో చాలా సినీ ఫీల్డ్ ఉంది కాబట్టి అతను కొంచెం ఉన్న వ్యక్తే కాబట్టి అతనికి ఉన్నాయి అనుకోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే మనం కూడా చెప్పలేము కదా, మనం కూడా చూడలేము కదా వాళ్ళదా కాదా అనేది. అట్లా అతను కోర్టు కేసు మాత్రం కంపల్సరీ నాగార్జున గారిది అయితే నాగార్జున గారికి వచ్చేస్తుంది. అది వాళ్ళు హైదరాబాద్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు టీము, ఆ టీం వాళ్ళు ఏమంటున్నారంటే లేఅవుట్లో లేని భూములు మాత్రము తీసేస్తున్నామని చెప్తున్నారు. అంటే లేఅవుట్లో లేని ఇళ్ళ స్థలాలు కానీ ఇళ్ళు కానీ షాపులు కానీ అని పలగొడుతున్నాం అంటున్నారు. మరి ఆ లేఅవుట్లో లేదు కాబట్టి మేము తీసేసాము, అది ఆల్రెడీ చెరువు ఇంత ముందు నుంచి ఆ మ్యాప్ కింద చూపించారు కదా, సో దాని మీద ఎలా చూస్తున్నారు? అవునవును, అంటే లేఅవుట్లో లేని ప్రతి ఒక్కటి తీసేస్తారు. ఇది కూడా అది లేదు అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తేనే చేస్తారు. ఎందుకంటే ఎవరైనా, ఎందుకంటే అంత పెద్ద స్థలాన్ని తీసేయాలంటే ఎవరు, అది సమస్య కాదు కదా. ఎందుకంటే అది కంపల్సరీ అది లేదు అనేది వాళ్ళకు దృష్టికి వచ్చింది, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ పోయేసి ఆ స్థలాన్ని కూల్చివేయడం జరిగింది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోని కూడా నోటీసులు ఇచ్చారంట, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కూడా దాంట్లోనే ఉంది, అది కూడా లేపేస్తారంట. నాగార్జున గారి అయితే ఇప్పుడు అదని కాదు, ఏదైనా సరే గవర్నమెంట్ ల్యాండ్లో కడితే ఏదైనా లేపేయాల్సిందే కంపల్సరీ. పక్కన కూడా చాలా కట్టడాలు ఉన్నాయి, వాటి మీద అటాక్ చేయకుండా ఫస్ట్ అటాక్ దీని మీద చేయడం మీరు ఎలా చూస్తారు? వాటి మీద కూడా చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఇది 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది కాబట్టి డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి డైరెక్ట్ ఫోకస్ పెట్టేసిండు. ఆయన గత అది 2016లోనే చెప్పిండు అది ఇట్లా ఉందనేసి. కంపల్సరీ అది ఏదైనా సరే, అదేని కాదు ఏదైనా సరే, ఏదైనా కబ్జా చేసారంటే కంపల్సరీ అది తీసేసేయాలి. ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి వేరే ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే పేదవాళ్ళు ఉన్నారు. అదే వాళ్ళు తీసుకునే బదులు పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారు కదా. పేదవాళ్ళు కూడా కొంచెం ఉంటారు కదా, కొంచెం ఉన్నట్టు. ఒక్కొక్కరు చూడండి రోడ్ల మీద పండుకుంటారు, ఆడ పండుకుంటారు, ఈడ పండుకుంటారు, చాలా దీర్ఘంగా ఉంది సమస్యలు. అతని కూడా కంపల్సరీ గవర్నమెంట్ ల్యాండ్ అనేసి వాళ్ళకు నోటీస్ వస్తే మాత్రం కంపల్సరీ అతన్ని కూడా తీసేస్తారు. రామోజీ ఫిలిం సిటీ అనే ఒకటే కాదు, ప్రతి ఒక్కటి కంపల్సరీ అది గవర్నమెంట్ ల్యాండ్ అని అంటే మాత్రం కంపల్సరీ తీసేస్తారు. ఇప్పుడు ఏంటంటే 2014 నుండి యాక్చువల్గా అది అప్పటి నుండి స్టే వచ్చింది. బట్ అదేంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అదేమంటారు అది ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. అది కొంచెం బాగానే అనిపిస్తుంది నాకు. బాగానే అనిపిస్తుంది కానీ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా అలా పడేయడం అనేది